బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి సంబంధించి రేషన్ కార్డు అర్హత కలిగిన వారి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దరఖాస్తు చేసుకున్న జాబితాలో పేరు లేని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గ్రామ సభలు నిర్వహిస్తున్న ప్రభుత్వం రేషన్ కార్డు జాబితాలో పేరు లేని వారు ఈ గ్రామ సభల్లో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ప్రభుత్వం సూచిస్తోంది. దీంతో గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామ సభల్లో తీవ్ర గందరగోళం, ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రేషన్ కార్డుల జారీపై దృష్టి పెట్టలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుందని చెప్పారు. కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్, మానకొండూరులో నిర్వహించిన గ్రామ సభలకు హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ దుకాణాల్లో ఇక నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని తేల్చి చెప్పారు. అయితే రేషన్ కార్డు రాని వారు అధైర్యపడొద్దని, అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. రేషన్ కార్డులు రాలేదని ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పేదలందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, ప్రతిపక్షాల ఆరోపణలు ఎవరు పట్టించుకోవద్దని చెప్పారు. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ యామిని. తెలంగాణని గత 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఒక డేటాను కూడా సేకరించింది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తాము. ఇప్పటికే 40 లక్షల రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి స్థాయిలోని అన్ని డేటా కూడా తీసుకోవడం జరిగింది. ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వాళ్ళని సంబంధించిన వారు మరీ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అర్హత కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారికి అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది. లిస్ట్ లో పేరు లేనంత మాత్రాన వారు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి అర్హులైన ప్రతి వారికి రేషన్ కార్డు ఖచ్చితంగా ఇస్తామని సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న జరిగినటువంటి ప్రజా పరిపాలన సభలోని పరిస్థితి. అదే విధంగా చూసినట్లయితే ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని రేషన్ కార్డుల పంపిణీలోని సన్న బియ్యం కూడా ఇస్తామని కూడా ఒకసారిగా ప్రకటన కూడా చేశారు. గత 10 సంవత్సరాలుగా పాలించినటువంటి గత ప్రభుత్వాలు రేషన్ కార్డు ఇవ్వకపోవడంతో ఇక్కడ పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రేషన్ కార్డులు పంపిణీకి సంబంధించి చూసినట్లయితే ఇప్పటి వరకు ఇవ్వనటువంటి రేషన్ కార్డులని తిరిగి అర్హులైన అందరికీ ఇస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇదే విధంగా గతంలోని జరిగినటువంటి అనేక అవకతవకలతో ఇబ్బంది పడ్డటువంటి నిరుపేదలకు పూర్తిగా భరోసా ఇస్తున్నట్లు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ప్రతి రేషన్ షాప్ లోని సన్న బియ్యం పంపిణీ చేస్తూ నిరుపేదలకు కావాల్సినటువంటి సరుకులను కూడా అన్ని చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. గతం ప్రభుత్వం లాగా కాకుండా పూర్తిగా నిరుపేదలకు అర్హులైన అందరికీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి సభలో సంబంధించినటువంటి ఎవరైతే అప్లికేషన్ ఇవ్వలేదో మరోసారి కూడా ఇచ్చుకోవచ్చు అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రేషన్ కార్డు సంబంధించినటువంటి విషయాల్లోని సివిల్ సప్లై సంబంధించినటువంటి మంత్రి కూడా చెప్పినటువంటి విషయాలు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.